హాయ్ ఫ్రెండ్స్, చూడండి స్నో ఎంత ఎక్కువగా పడ్డదో. బయట కాళ్ళు జారుతున్నాయి. మా ఫ్రెండ్ ఇప్పుడే షిఫ్ట్ క్లోజ్ చేశాడు, వాడిని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాను నేను. స్నో చాలా ఎక్కువ పడ్డది. నా కారు చూడండి ఎలా అయిపోయిందో. ఇప్పుడు దీన్ని నేను స్క్రాప్ చేయాలి. బండి అన్లాక్ చేసిన, -1 ఉంది ఇప్పుడు. ఓ మై గాడ్, పాపం వాడేమో వెయిట్ చేస్తున్నా, నేను టైం చూసుకోవాలా. ఈ స్క్రాపర్తో ఇప్పుడు దీన్ని మనం స్క్రాప్ చేయాల. స్క్రాప్ స్క్రాప్ స్క్రాప్. చూసారా, స్క్రాప్ చెయ్యాలా వద్దా అన్నట్టుంది నా పని ఇప్పుడు. అదిగాక ఇప్పుడు బండి జారుతుంటది బాగా. ఎందుకంటే ఇప్పుడే పడ్డది కాబట్టి ఈజీగా వస్తుంది. ఇప్పుడే పడ్డది కదా, ఈజీగా వస్తుంది. రేపు మార్నింగ్ అయితే గట్టిపోయింది ఇది. ఇప్పుడే పడ్డది కాబట్టి ఈజీగా వస్తుంది. లేకపోతే నా వామ్మో సచ్చేవాడిని నేను ఇప్పుడు. రేపు పొద్దున్న షిఫ్ట్కి వెళ్ళాలి, ఎలా ఉంటుందో ఏమో ఆలోచించాలి. అయ్యా బాబోయ్, చూసా చాలా మందంగా పడ్డది. ఇవాళ గట్టిగా పడ్డది. 48 hours స్నో అంట. మరి ఎలా ఉంటుందో చూడాలి రేపు పొద్దున. ఇలా స్నో పడ్డప్పుడు ఉప్పుగా లేస్తారు రోడ్ల మీద. ఎందుకంటే ఇలా స్నో పడ్డప్పుడు ఏమైందంటే టైర్లు జారుతుంటాయి కదా. బాగా వణికిపోతున్నా బయట. జాకెట్ వేసుకొని వచ్చా, లేకపోతేనా గేరబడుకోవడే నేను వాళ్ళకి గట్టగట్టి మంచులో. అలా ఉన్నాయి మా పరిస్థితి. అంటే మాకు ఎక్కువ స్నో పడదు అనుకోండి, ఎప్పుడో ఇట్లా ఒక్కొక్కసారి అంతే. చూడండి రోడ్లంతా స్నోమయం. వెళ్ళాలి ఇంకా. వాడు ఇప్పుడు వెళ్తే నన్ను కొడతాడు. ఇంకా చాలాసేపు అయింది వాడు వెయిట్ చేస్తున్నాడంట బాబు అక్కడ. ఓ మై గాడ్, వైపర్లు పట్టుకోవాలి మళ్ళీ. వైపర్ వేసుకుంటే చూసావా. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ పరిస్థితి. వాళ్ళైతే స్నో బాగుంది. రేపు పొద్దున ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా పడుతూనే ఉంది స్నో కంటిన్యూగా. ఓకే ఫ్రెండ్స్, పార్ట్ 2తో కలుస్తాను మీలో. ఆల్రెడీ ముందు ఒక వీడియో పోస్ట్ చేశాను, అది చూడకపోతే ఎవరైనా చూడండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.